పవన్ కళ్యాణ్ వల్లనే జనసేన వల్లనే ఈరోజు టీడీపీ ప్రాణం పోసుకుంది. అందువల్ల టీడీపీకి ఇంత కంట్రిబ్యూట్ చేశాడు కనుక జనసేన ఎక్కువ సీట్లు అడగాలి. ఇలా రకరకాల వ్యాఖ్యానాలు కొన్ని సంఘాల నుంచి, పార్టీల నుంచి, నాయకుల నుంచి వినిపిస్తున్నాయి. జనసేన ఎక్కువ డిమాండ్ చేయాలని జనసేన అభిమానులే కాదు, జనసేన టీడీపీల మధ్య చిచ్చు పెట్టాలనుకునే వారు కూడా ఈ రకమైన స్టేట్మెంట్లు ఇస్తున్నారు. కానీ వాస్తవం ఏంటి? ఇవాళ టీడీపీకి ప్రాణం పోసింది పవన్ కళ్యాణేనా? టీడీపీకి కొత్త జీవాన్ని ఇచ్చింది పవన్ కళ్యాణేనా? అసలు వాట్ ఈస్ ద కంట్రిబ్యూషన్ ఆఫ్ పవన్ కళ్యాణ్ అనేటువంటి ప్రశ్న ముందుకు వస్తుంది. అఫ్కోర్స్ వైసీపీ లాంటి వారు అసలు టీడీపీ దత్తపుత్రుడు, చంద్రబాబు దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ అంటూ కూడా విమర్శలు వ్యక్తిగతంగా కూడా చేస్తున్నారు. ఆ విమర్శలను మనం అంగీకరించకపోయినా ఒక హానెస్ట్ అప్రైజల్ జనసేన టీడీపీ అలియన్స్, దీని ఇంప్లికేషన్ ఏంటి, పవన్ కళ్యాణ్ ఏ మేరకు టీడీపీకి టీడీపీకి పవన్ కళ్యాణ్ పొత్తు ఉపయోగపడుతుంది, దీన్ని మాత్రం విశ్లేషించాలి. ఒకటి, పవన్ కళ్యాణ్ అరిథమెటిక్గా టీడీపీకి మేజర్ అడ్వాంటేజ్ తీసుకొచ్చాడు. ఇవాళ వైసీపీకి గట్టి పోటీ టీడీపీ ఎక్కడైనా ఇస్తుందంటే, రేపు మేము గెలుస్తామని వాళ్ళు చెప్పుకోగలుగుతున్నారంటే జనసేన పొత్తు వల్ల కలిగిన అరిథమెటిక్ అడ్వాంటేజే ఉండకపోతే సాధ్యమయ్యేది కాదు. ఎందుకంటే మీకు ఒక్క ఉదాహరణ చెప్తే అరిథమెటిక్ అడ్వాంటేజ్ అర్థమవుతుంది. భీమవరం కాన్స్టిట్యున్సీ ఉంది. గతంలో పవన్ కళ్యాణ్ 2019లో పోటీ చేసి ఓడిపోయాడు. పవన్ కళ్యాణ్కు 62,000 పైచలు కోట్లు వచ్చాయి. ఇక్కడ గెలిచిన వైసీపీ అభ్యర్థికి 70,000 పైచలకు ఓట్లు వచ్చాయి. పవన్ కళ్యాణ్ సుమారు 8,500 ఓట్లతో ఓడిపోయాడు. కానీ తెలుగుదేశం అభ్యర్థికి 54,000 ఓట్లు వచ్చాయి. సో ఈ 54,000 ఓట్లు ఇప్పుడు పవన్ కళ్యాణ్కు కలిసి వస్తాయి. సో ఇందులో కొన్ని బదిలీ కాకపోయినా, లేదా తెలుగుదేశంకి ఇప్పుడు ఆ 54,000 ఓట్లు లేవని ఎవరైనా అంగీకరించినా, వాదించినా, లేదు జనసేనకు కూడా గతంలో లాగా 62,000 ఓట్లు లేవని వాదించినా కూడా స్టిల్ 62 + 54 1,16,000, 1,15,000. వైసీపీ 70,000. అంటే 2019లో 8,000 ఆధిక్యత వైసీపీ గెలిస్తే ఇప్పుడు అదే ఓటింగ్ ప్రాతిపదిక కంటిన్యూ అయితే 47,000 ఓట్ల ఆధిక్యత పవన్ కళ్యాణ్కి వస్తుంది. కానీ రాజకీయాలు ఒకే రకంగా ఉండవు, పెరగచ్చు తగ్గచ్చు, అది ఏం జరుగుతుందో చెప్పలేం. ఎంత తగ్గినా కూడా 47,000 అయితే తగ్గవు కదా. అందువల్ల పవన్ కళ్యాణ్కి ఏ రకంగా చూసినా ఇది అడ్వాంటేజ్ అవుతుంది. సిమిలర్గా టీడీపీ పోటీ చేసే సీట్లలో కూడా జనసేన వల్ల టీడీపీకి లాభం అవుతుంది. అందువల్ల మ్యూచువల్గా ఈ అరిథమెటిక్ అడ్వాంటేజ్ జనసేనకు అసెంబ్లీలో గౌరవప్రదంగా ఎంట్రీ ఇవ్వటానికి ఉపయోగపడుతుంది. తెలుగుదేశం పార్టీ అధికారానికి రావాలి అని పోటీ పడటానికి కూడా పవన్ కళ్యాణ్ వల్ల వచ్చిన అరిథమెటిక్ అడ్వాంటేజ్ మొదటి కారణం. రెండవది ఆంధ్రప్రదేశ్లో ఉన్న సామాజిక రాజకీయ నేపథ్యం, సోషల్ ఇంజనీరింగ్ అంటాం. సో ఆంధ్రప్రదేశ్లో మనందరికీ తెలుసు, కులాలు రాజకీయ పార్టీల పట్ల విధేయత, కాస్ట్ లాయలిటీస్ మోర్ ప్రొనౌన్స్డ్గా ఉంటాయి. ఇప్పుడు వైసీపీ వెనకాల రెడ్లు, ఎస్సీ, ఎస్టీ, ముఖ్యంగా ఎస్సీ, మాల, ముస్లిము ఈ సెక్షన్లు వైసీపీ వెనకాల ఉన్నాయి. ఇక అప్పర్ కాస్ట్లో ముఖ్యంగా కమ్మాస్ టీడీపీతో ఉన్నారు. అలాగే ఇతర అప్పర్ కాస్ట్లో కూడా కొంత క్షత్రియాస్ కానీ, బ్రాహ్మణ్, వైశ్య కమ్యూనిటీస్లో కానీ వివిధ సర్వేల ప్రకారం టీడీపీకి ఎడ్జ్ ఉంటుంది. ఇక బీసీల ఓటు ఒకప్పుడు టీడీపీకి మానోపలి ఉండేది. అది వైసీపీ సంక్షేమ పథకాలు కావచ్చు, ఇతర కారణాల రీత్యా టీడీపీ బీసీ ఓట్లు ఇవాళ వైసీపీకి కూడా గండి కొట్టగలిగింది. అందుకే చాలా చోట్ల టీడీపీకి వైసీపీకి బీసీ ఓటు షేర్ చేసుకుంటున్నారు. ఇక మిగిలిందల్లా కాపు ఓటు. అందుకే 2014లో కాపు ఓటు కలిసి వస్తే చంద్రబాబు నాయుడు గెలిచాడు, 2019లో కాపు ఓటు కలిసి వస్తే జగన్మోహన్ రెడ్డి గెలిచాడు. అందువల్ల జనసేనతో టీడీపీ పొత్తు వల్ల ఈ కీలకమైన సామాజిక వర్గం ఓటు కూడా తెలుగుదేశంకు పడడం వల్ల అదనంగా వచ్చిన ప్రయోజనం సోషల్ ఇంజనీరింగ్. ఇది రెండవది. ఇక మూడవది ఏంటి అంటే పొలిటికల్ నరేటివ్ బిల్డింగ్. సో ఎప్పుడు కూడా పొలిటికల్ అలియన్సెస్ ఏర్పడినప్పుడు ఆ అలియన్సెస్ను ప్రజలు అంగీకరించాలి, ప్రజలు కన్విన్స్ కావాలి.
మీకు 2004లో కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్తో లెఫ్ట్తో పెట్టుకుంటే లాభం జరిగింది అందరికీ. 2009లో టీడీపీ లెఫ్ట్ టీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంటే అందరికీ నష్టం జరిగింది. మరి అదేంటి 2004-2009 తేడా అంటే ప్రజలు ఆ పొత్తుకున్న పొలిటికల్ నరేటివ్ను యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేస్తారా లేదా తేలాలంటే మొదలు పొలిటికల్ నరేటివ్ ఉండాలి, ఎందుకు పొత్తులు కలుస్తున్నాయని. సో పవన్ కళ్యాణ్ ఈ పొలిటికల్ నరేటివ్ను క్రియేట్ చేశాడు. వైసీపీ పాలన బాగాలేదు, వైసీపీని ఒక్కరే కలిసి ఓడించలేరు, వైసీపీ వ్యతిరేక శక్తులు ఏకం కావాలి, వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదు అనేటువంటి ఒక పొలిటికల్ నరేటివ్ను సిగ్నిఫికెంట్గా పవన్ కళ్యాణ్ కంట్రిబ్యూట్ చేశాడు. ఇక 4వది మిత్రపక్షాలను ఇంకా కలుపుకోవడం, ముఖ్యంగా బీజేపీని. అందరికీ తెలుసు టీడీపీ కలవడానికి బీజేపీ ఇప్పటికీ పూర్తి ఇష్టంతో లేదు. కానీ మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ ఒత్తిడి బీజేపీపై ఉంది. పవన్ కళ్యాణ్ కన్విన్స్ చేస్తున్నాడు. అందువల్ల రేపు టీడీపీతో కలవటానికి బీజేపీ అంగీకరిస్తే అందులో పవన్ కళ్యాణ్ కంట్రిబ్యూషన్ సిగ్నిఫికెంట్. అఫ్కోర్స్ బీజేపీ తన రాజకీయ ప్రయోజనాలు ఉన్నప్పుడే పెట్టుకుంటుంది, పవన్ కళ్యాణ్ చెప్పాడని పెట్టుకోదు. స్టిల్ పవన్ కళ్యాణ్ రోల్ కీలకం. ఇదే విషయం పవన్ కళ్యాణ్ కూడా చెప్తున్నాడు. 5వది తెలుగుదేశం పార్టీ క్రైసిస్లో ఉన్న సమయంలో, చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్న సమయంలో, ఒక పెద్ద ఛాలెంజ్ టీడీపీ ఎదుర్కొంటున్న సమయంలో జనసేన కలిసి రావడము, వీధుల్లో కూడా పోరాడము, నిరసన తెలపడము టీడీపీకి ఒక గొప్ప కాన్ఫిడెన్స్ని ఇచ్చింది, అండనిచ్చింది. ఆ రోజున్నటువంటి వాతావరణంలో టీడీపీ శ్రేణులు నిలదొక్కుని వైసీపీపై పోరాడటానికి అవకాశాన్ని ఇచ్చింది. అందువల్ల ఈ 5 రకాల ప్రయోజనాలు మాత్రం ఖచ్చితంగా తెలుగుదేశానికి జనసేన వల్ల ఏర్పడ్డాయి. ఇక తెలుగుదేశం జనసేన పొత్తు వల్ల ఎవరికి లాభం అంటే ఇద్దరికి లాభం. కానీ సిగ్నిఫికెంట్గా పవన్ కళ్యాణ్ కలిసి రావడం ఈ 5 రకాలుగా టీడీపీకి ఉపయోగపడింది.